మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ఈ దీనుణ్ణి మీ సిలువ చాటుకు మరుగు చేసుకుని మీ వాక్యము ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడండి. లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి, స్వస్థపరచండి. కూడి వచ్చిన బిడ్డలు ఏ బాధతో ఏ సమస్యతో వచ్చారో ప్రభువా, దయచేసి వారిని ముట్టి వారిని స్వస్థపరిచి సమాధానంతో వారి గృహంలోకి పంపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనుణ్ణి నన్ను పూర్తిగా మరుగు చేసి మహిమ పొందమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. అమ్మా, అందరూ గమనించండి. నీవు సమాధి చేయబడవలేను. ఇది అందరికీ ఇల్లు కట్టుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇళ్ళలా అంటాం, ఓకే. కానీ ఒకటి మాత్రం మర్చిపోతున్నాం జీవితంలో. ఏంటిది? సమాధి ఉన్నది, అందరికి ఉన్నది. ఇల్లు ఎట్లున్నదో ప్రతి మనిషికి సమాధి అవసరం. నిన్న ఒకటే రోజు మన ఊర్లో 3 చనిపోవడం అందరికీ బాధ కలిగించిన విషయం. ఏదేమైనా మనము హెచ్చరిక వాక్యాన్ని బట్టి మనం కొన్ని నేర్చుకోవాలి. మనకు ఒకటి ఉన్నది, ఏంటి తెలుసా? అదే, నీవు సమాధి చేయబడవలేను. నేను బలంగా ఉన్నా, నాకు తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, విద్యావంతున్నా అన్నా కూడా ఒక్కరోజు నువ్వు దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, నరుడా నిన్ను మట్టిలోకి వెళ్ళేసిన కాబట్టి నువ్వు మళ్ళా మట్టి అయిపోవాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ భూమి మీద మనం ఎంత మంచి సోప్స్ పెట్టి ఎంత మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని అప్స్టేర్స్ కట్టుకున్నా సచిన రోజు 24 hours లోపల ఎత్తే తీసేయండి అంటారు. అంటారా అన్నారా? నిన్నెంత కెమికల్ పెట్టి ఎంత భద్రంగా ఉంచినా నువ్వు ఒక రోజు చనిపోయినప్పుడు నువ్వు సమాధి చేయబడవలేను. అందుకే నేను మీకు చెప్తున్నా, నువ్వు సమాధి పాలు కాకముందే దేవుని తెలుసుకో. నీ కోట్లాస్తుంటే లాభం ఏంది? యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, బైబిల్ని తెలుసుకున్నప్పుడు వ్యర్థం. ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? లోకంలో పుడంలో ఉన్న విద్యలన్నీ పూర్తిగా చదువుకున్నా దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఏంది? కోట్ల ఆస్తి నీకు ఉండొచ్చు, 1000 పొలాలు నీకు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఇవాళ నా మాటలు మీకు వినసొంపుగా ఉండకపోవచ్చు, కానీ వాక్యాన్ని బట్టి నేను మీకు సెలవు ఇచ్చేది ఏంటంటే, ఒకరోజు నువ్వు సమాధి చేయబడవలేను. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, సమాధి పాలు రాకముందు ఈ 70 ఏళ్ళ యాత్ర, మనిషి యాత్ర ఎంత తెలుసా? అధిక బలం ఉంటే 70-80 ఏళ్ళే ఈ భూమి మీద బ్రతికేది. 70 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వరకు ఏం జరుగుతుందో తెలుసు కదా. కళ్ళు కనబడాయి, పనులు ఊసిపోతాయి, చెవులు వినబడాయి. ఒకరి సహాయాన్ని బట్టి మనంలో లేపవలసి వస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకొని బతకాలి. 70 ఏళ్ళ యాత్ర నేను మరీ చెప్తున్నా. ఈలోపు మీరు పిల్లలు కనాలి, పెళ్లిళ్ళు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, సమాధి కూడా కట్టుకోవాలి. తెలుసా? ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతికేది 70-80 ఏళ్ళే. తర్వాత వెళ్ళిపోవాలి. నేను ఇంకుంటా, నాకు బలం ఉన్నది, నేను ఫైల్ మాన్ను, నేను బాడీ బిల్డర్ అంటే నీ టైం వచ్చినప్పుడు దేవుడు పిలుస్తాడు, నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. నీ బలం అక్కడకు రాదు, నీ జ్ఞానం అక్కడకు రాదు, నీ తెలివి అక్కడకు రాదు. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకమైన భక్తి కలిగి మీరు జీవించాలని నేను ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, నీవు సమాధి చేయబడవలేను. ఒకసారి చూద్దాం ఎవరెవరికి సమాధి చేసిందో. ఆదికాండం నుంచి వస్తే మీకు గుర్తయితే షార్ట్గా కొన్ని విషయాలు చెప్తా. ఆదికాండం 35వ అధ్యాయం
20వ వచనం చూడండి. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. చూడండి, యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టాను. సమాధులు కడతాం, దాని మీద క్రిస్టియన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ సిల్వలు పెడతారు. ఓకే, సాంప్రదాయం బాగానే ఉంది, కానీ క్రీస్తుని నీలో కలిగి ఉండాలి. ఈ భూమి మీద 70 ఏళ్ల లోపల వ్యభిచారం, తాగుడు, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు ఏముండొద్దు. ఎట్లుండాలి తెలుసా? నిష్కలంకమైన పరిశుద్ధతతో బ్రతకాలి భూమి మీద. ఎవరు చెప్తలేరా? తప్పు చేయొద్దు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, భక్తిగా బ్రతకాలి. వింటున్నా? నేను మీకు ఒక్కటే చెప్తానా, నేను ముఖం ముందు చెప్పేటోని కాదు, ముఖస్థుతిగా నేను ఏదో మెచ్చుకుంటోని కాదు. పోయిన వారం మన మధ్యలో మన సంఘానికి వచ్చే కనకమామ ఉండే, ఆయనే ఫస్ట్ వచ్చి డోర్స్ అన్ని తీసిండు. పోయిన వారంలో ఆయనే చక్కగా కూర్చున్నాడు, కానీ ఈరోజు లేడు. ఆయన సిద్ధపడగాడికి వెళ్ళిపోయాడు. నువ్వు ఇంకా సిద్ధపడకపోతే కష్టం. దేవుని రాజ్యానికి వారసులు ఎవరో తెలుసా? నేను మీకు చెప్తున్నా, విగ్రహారాధన, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. విగ్రహారాధకులు, వ్యభిచారులు, తాగుబోతులు, తిట్టుబోతులు, దూషకులు దేవుని రాజ్యంకు పోరు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలారా, మీకు ఒక సమాధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు సమాధి చేయబడవలేను. యాకోబు మరి రాయల విషయంలో ఒక సమాధి కట్టినప్పుడు ఆ సమాధి మీద ఏం పెట్టిండు? స్తంభం నాటిండు గుర్తుగా. మనం ఏ స్తంభం మీద, ఏ సమాధి మీద మనము పెట్టిన, మన వాళ్ళు చనిపోయినప్పుడు పెట్టిన వాళ్ళ పేర్లు రాస్తాం, దేవుని ఫిగరు, వాక్యము రాసి పెడుతుంటాం. ఎందుకు? అనాది కాలంలో నుంచి వచ్చింది కదా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది. రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ ఎలీషా అనేటైన ఒక మంచి దైవజనుడే దేవుని వాక్యం చెప్పిండు. మరి దేవుని బిడ్డారా, మీరు ఇక్కడ గమనించాలి. ఎలీషా సమాధి యొక్క ప్రత్యేకత మీరు అందరూ తెలుసుకోవాలి. ఎలీషాను అక్కడున్న బిలీవర్స్, అక్కడున్న విశ్వాసులు పాతి పెట్టినప్పుడు ఆ సమాధి దగ్గర ఏం జరిగింది చదవాలి. ఎలీషా దైవజనుడు, ఆయన చనిపోయినప్పుడు ఆయనను కూడా ఏం చేసిండు? సమాధి చేసిండు. సమాధి చేసినప్పుడు ఒక సైనికుడు కూడా మరణించినప్పుడు ఇతన్ని కూడా తీసుకుపోయి ఆ ఎలీషా సమాధిలో పెట్టిండు. ఈ దైవజనుడి శవము తాకినప్పుడే సమాధిలో పెట్టుచున్న ఆ బాడీ లేచింది. నేను మీకు చెప్తున్నా, మీరు ప్రభు నమ్మిన బిడ్డలైతే ఒకరోజు అందరం లేపబడతాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మీరు విత్తనాలు విత్తేటప్పుడు లోతుగా సాలిడ్స్ దున్నినప్పుడు మొక్కజొన్నలు, పల్లీలు ఏమో విత్తుతారు. మళ్ళా అవి అందులో కుళ్ళిపోయి మురిగి చెట్టయి మళ్ళా అవి ఎట్లా మొలుస్తున్నాయి? ఇదంతా దేవుని సృష్టి కాదా? చూడండి, మన ఈ శరీరము మట్టిగా మారి అక్షయ శరీరంగా లేపబడతాం. అప్పుడు యుగాయుగములు ప్రభుతో ఉంటాం. అప్పుడు బిడ్డ, నువ్వే తప్పు చేసినావో క్రీస్తు న్యాయపీఠం మీద నీ కులమేందో, నీ జనమేందో, నీ బలమేందో అదంతా ఆయన చెప్పవలేను. ఈ 70 ఏళ్ల యాత్రలో మనం చేసిన తప్పులు ఏమి లేవు. మమ్మల్ని ఎవడడుగుతాడని మీరు అనుకోవచ్చు, కానీ మనం అందరము క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్క చెప్పవలేను. ఇక్కడ ఎలీషా అంత గొప్ప దైవజనుడే, చనిపోయిందా లేదా?
చచ్చిపోతే చనిపోతే ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడు ఆయన ఇహలోక ప్రయాసము, దుఃఖములు, బాధలన్నీ విడిచిపోయి ప్రభుతో ఉండే భాగ్యం సంపాదించుకున్నాడు. చాలా మంది అనుకుంటాం, మేము ఇన్నేళ్ళు చర్చికి పోతుంది, మా ఇంట్లోకి ఎందుకు వచ్చింది మరణం? వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలి. అధికారులు ఉంటారా? ప్రధానమంత్రులు ఉంటారా? రాజ్యాన్ని వెళ్ళిన ఇందిరాగాంధీ పోయింది. ఇదంతా అశాశ్వతమైన బ్రతుకులు, శాశ్వతమైన దేవుని తెలుసుకోవాలని నేను మీకు చెప్తున్నా. యేసు ప్రభు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచిండో, క్రీస్తునందు విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు తిరిగి లేపబడతారు. ఆ నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. అందుకే దేవుని ఆరాధించాలి. మరణం అనేది అందరికి వస్తుంది. ఏ ఒక్క శరీరి తప్పించుకోడు. మీకు ఇంకోటి కూడా అర్థమయ్యే రీతిగా చెప్తా. తల్లి గర్భంలోకి వెళ్ళి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి చనిపోయేదాకా బ్రతికేదే మన జీవిత యాత్ర. ఈ జీవిత యాత్రలో నువ్వు ఎన్ని తప్పులు చేసినావు బ్రతికి, ఎన్ని మంచి పనులు చేసినావు అర్థం చేసుకొని బ్రతుకు. కానీ నీకు సమాధి ఉన్నది, నువ్వు సమాధి చేయబడవలేను. ఇప్పుడు నేను ఈరోజు మీకు చెప్తున్నా, చనిపోగానే ఎంత మంచి వాళ్ళైనా ఏంటి 24 hours లోపల సమాధి చేస్తారు. ఒక్కసారి అలా సమాధి చేయబడ్డప్పుడు విడవబడిన కుటుంబానికి ఎంత బాధ, విడిచిపెట్టబడిన పిల్లలకి ఎంత బాధ, తల్లిదండ్రులకి ఎంత బాధ, బంధువులకు ఎంత బాధ. నేను మీకు ఒకటి చెప్తున్నా, దుర్దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని భక్తిగా బ్రతకాలి. వింటుందా? భక్తి లేని జీవితం ఎప్పుడైనా వేస్ట్. ఈ లోకంలో తినుడు, తాగుడు, పాపం, వ్యభిచారం, జూదం ఇవన్నీ పనులు చేసుకుంటే ఈ 70 ఏళ్ల యాత్రలో శాపం తెచ్చుకోకండి. మనకున్నది ఇంత ముందు, అందులో ప్రభుత్వం ఉండే భాగ్యం సంపాదించుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నా. ఎలిషా అంత గొప్ప దైవజనుడు, అన్ని అద్భుతాలు చేసిండు. ఆయన మాటతోటే కుష్ఠరోగం పోయినప్పుడు అంత గొప్ప పవర్ఫుల్ మనిషి చనిపోయాడు. ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరని, అందరూ మట్టిగా మారాలని అనాది కాలంలో సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదాము విషయంలో చెప్పిండు. ఆదాము, నువ్వు నేల నుంచి తీసినావు కాబట్టి నువ్వు మన్నే కనుక తిరిగి మట్టి అయిపోతావు. ఇప్పుడేదో దేవుడు ఈ ఆకారం ఇచ్చిండు, ఈ శరీరం ఇచ్చిండు, కుటుంబం ఇచ్చిండు, పిల్లల్ని ఇచ్చిండు. ఇదంతా మనం చూసుకొని కొంతకాలమే మురవాలి. ఇది ఎప్పటికి మురుస్తాం? ఏదైనా కాదు, అందరు ఉన్నారని విర్రవీయవద్దు. ఇది కొంతకాలమే, తర్వాత అంతా ఇడిచిపెట్టుకోవాలి. ఈ గృహము, ఈ శరీరము శిథిలమైపోతుంది. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము ఏమైపోవాలి? సమాధి చేయబడాలి. మట్టికి మట్టిగా మార్చబడాలని ప్రభు వాక్యానికి నేను మీకు మరొకసారి చెప్తున్నా. ఒకసారి యోగుని గురించి కూడా చెప్తా. యోగు అంత సంపాదించిన చనిపోలేదా? యోగు పిల్లలు చనిపోలేదా? ఏమన్నా ఎత్తుకపోయిందా? కానీ యోగు ఏమంటారు తెలుసా? నేను దిగంబర్నే వచ్చింది, దిగంబర్గానే వెళ్ళిపోతా. ఈ లోకంలో 70 ఏళ్ల యాత్రలో మనం బాగా కష్టపడతాం. కోర్టు అక్రమంగానో న్యాయంగానో ఏదో రకంగా సంపాదిస్తాం. ఎట్లా సంపాదించినప్పుడు పోయేటప్పుడు పట్టుకపోతాం. లెక్క పెట్టుకొని పట్టుకపోము. నేను మీకు చెప్తున్నా, సరిదిద్దుకోండి. ఇప్పుడు హృదయాలని తాగే వాళ్ళు ఉంటే సరి చేసుకోండి. అక్రమంగా పాపంలో పాల్పడలేక బయటికి రండి. వ్యభిచారులు, విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇక మీకు ముందుంది ఏంటి తెలుసా? సమాధి. నువ్వు అంతా పోయినప్పుడు నీ సమాధి కూడా పవర్ఫుల్ ఉంటే తెలిసారాగా. యేసు ప్రభు కొరకు అరిమత్తయి ముందుగానే కట్టించుకున్నాడు సమాధి. యేసు ప్రభు శిలువ మీద మరణిస్తే అరిమత్తయి యోసేపు రాజు దగ్గరికి పోయి సెలవు పట్టుకొని వచ్చి యేసు ప్రభును అరిమత్తయి సమాధిలో పెట్టిండు. మనం ఇల్లు కట్టుకుంటున్నాం కానీ సమాధులు కట్టుకుంటానమ్మా? చెప్పండి.
సచ్చినాక ఆ రోజు దెబ్బ తీసి ఇసుక పోసి సిమెంట్ పెట్టి కూల్తంట కడతాను. అది కాదు, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా కట్టాలి. అందరికీ సమాధి ఉన్నది. చనిపోగానే యేసుప్రభు బాడీని శిలువ మీదకి దించి అరిమతయి యోసేపు సమాధిలో పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇంకా యేసుప్రభు సమాధి విలువేంది తెలుసా? ఆయన సమాధి చుట్టూ పోలీసు అధికారులు కూడా కాపలున్నారు. కానీ 3వ రోజు యేసుప్రభు తిరిగి లేచిండు. నువ్వు యేసుప్రభు నమ్మితే అదే ప్రకారం క్రిస్టియన్స్ మీరు కూడా లేపబడతారు, నేను కూడా లేపబడతా. అదే మనం దేవుని నమ్ముకోవాల్సిన ప్రత్యేకత. అప్పుడు క్రీస్తు ఏ రీతిగా లేపబడ్డాడో మనం ఆ రీతిగా తిరిగి లేపబడతామనే విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ మనందరికీ మధ్య ఆకాశంలో తీర్పు ఉంటుంది. కానీ మాట్లాడుకోము. ప్రభు ఒక్కొక్కరిని పిలిచి, బిడ్డ నువ్వు పలాని సంగతి విను అని పిలిచి తీర్పిచ్చినప్పుడు దేవుని వలన మెప్పు కలుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, సమాధి అనేది మనందరికి ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా పాపం చేయకుండా పరిశుద్ధులంగా ఈ భూమి మీద ఉన్న 70 ఏళ్ళ యాత్రలో చక్కగా బ్రతుకుదాం. మనము దేవుని ఇంకా తెలుసుకుందాం. ఇంకా నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి ఒకసారి చూడండి. ఆదికాండంలోకి రండి. ఆదికాండం 25వ అధ్యాయం 10-11 వచ్చిన చూడండి. చూడండి, అబ్రాము విశ్వాసులకు తండ్రి అని బైబిల్లో రాయబడ్డది. అబ్రాము విశ్వాసులకు తండ్రి. ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డా లేదా? నువ్వు నేను ఒక రోజు పాతి పెట్టబడాలి. గుడికి వచ్చినంత మాత్రం మనకు ఇది పాతి పెట్టబడం. అయ్యో ఇట్లెందుకు జరిగింది? గంటవరకు ఏంది ఆయుష్? మందుగోళీలు వేసుకుంటే ఆయుష్ పెరగది. ఏ డాక్టర్ కూడా నీ ఆయుష్ పెంచలేడు. ఇజ్కియా జ్ఞాపకం చేసుకోండి. కన్నీళ్లు కార్చినప్పుడు ఇజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిండు. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నేను వాస్తవానికి 2019లో చనిపోయేటోనే. అవును కదా? మీరందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ఆయుష్ ఇంతవరకు పొడిగించలేదా? నేను మీకు సాక్షిని. నేను ఖచ్చితంగా ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నేను పోయేటప్పుడు అనుకున్నా, ఈ రోజు ఎట్లాగా నాతో ఉన్న అన్నలు ఈ రోజు నన్ను తీసుకొచ్చి సమాధి చేస్తాను అనుకున్నా. అంత భయంకరమైన స్టేజ్లో ఉన్నా. కానీ నేను సికింద్రాబాద్ వారికి నోటి మాట బంద్ అయింది. రవి ప్రత్యక్షంగా ఉన్నాడు నాతోటి. చూసిండు. అసలు నన్ను పట్టుకునే పరిస్థితి కాదు. నాకు ఏ మందేసినా మింగే స్టేజ్లో లేను. ఆ రోజు మాత్రం నేను అన్కాన్షియస్ వెళ్ళిపోయేటప్పుడు అనుకున్నా, ఈ రోజు అయిపోతుంది సమాధి అనుకున్నా. దేవుని పిల్లారా, మీరు ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు నేనున్నా. ఇజ్కియా కూడా కన్నీళ్లు దాచుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసిండు. నీళ్లు చక్క పెట్టుకో, అయిపోయిందమ్మా, నీ టైం అయిపోయింది అన్నప్పుడు ఇజ్కియా కన్నీళ్లు దాచుకుంటూ దేవాన్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు 15 సంవత్సరంలో ఆయుష్ పొడిగించాడు. నేను సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డలని చెప్తున్నా, మీ పిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు, ఒకవేళ మధ్యలో మీరు పోతే పిల్లలు ఆగమైపోతారు. మీరు దేవుని దగ్గర ఆయుష్ కొరకు ప్రార్థన చేసుకోండి, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకోండి. పొరపాటులు తప్పులు చేయకండి. పరిశుద్ధులుగా నీతిమంతులుగా మీరు బ్రతకండి. అబ్రాము విశ్వాసులకు తండ్రి. ఆయనని ఇక్కడ పూడ్చిపెట్టిండు. చూడండి, ఆదికాండం 25:10-11. హేతు కుమారుల యుద్ధ కొనిన పొలంలోని అబ్రహాము అతని భార్య అయిన శారాను మృతి పాతి పెట్టిరి. భార్య భర్తలను ఇద్దరిని ఒక్క దగ్గరనే పాతి పెట్టిండు. అయ్యా, ఇలా నేను బలంగా నన్ను పాతి పెట్టరు అనుకో, బ్రతుకుతున్నా మీకే చెప్తున్నా. వాక్యమును నమ్మి స్థిరంగా ప్రభులో ఉండండి. ఒక రోజు నిన్ను నన్ను పాతి పెట్టే రోజు ఉన్నది. ఆ రోజు నేను తప్పించుకోలేను, మీరు తప్పించుకోలేరు. సమయం అయిపోయిందంటే అంత దైవజనుడైన అబ్రాహామునే శారానే పాతి పెట్టిండు. ఉన్నదా లేదా? నిన్ను నన్ను పాతి పెట్టబడవలసి ఉన్నది. కాబట్టి
వీళ్ళు నీతిమంతులు. అబ్రాహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి అని ఆయన పేరున్నది. అలాంటి వాడు ఎన్నేళ్ళు బతికిండు చూడు, 175 సంవత్సరాలు బతికిండు భూమి మీద. చాలా చూడండి బైబిల్లో 25:7 నుంచి చూడండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 175 సంవత్సరాలు బ్రతికిండు అబ్రహాము. అబ్రహాము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొందెను. చూడండి, మంచి ముసలితనమున ప్రాణం విడిచిండు. కొంతమంది ఎట్లా చేస్తారు, కొంతమంది సడన్ గా చనిపోతారు. కానీ అబ్రాహాము విశ్వాసం తండ్రి నిండు ముసలితనమున ప్రాణం విడిచిండు. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు పిలుపుని అందుకునే వరకు ఉండాలి. మీరు మీ కుటుంబాలు పిల్లలను ప్రభు యొక్క బోధలోను, శిక్షణలోను, భక్తిలోను, విశ్వాసంలోను పిల్లలను పెంచాలి. ఎందుకంటే చెప్పనా, మనం ఒకరోజు ఈ బాడీని తీసుకుపోయి పూడ్చిపెట్టవలసి ఉన్నది. గోధుమ గింజ భూమిలో వేస్తేనే మళ్ళా తిరిగి ఎలా పండుతుందో, మనం చనిపోతేనే మహిమ కలిగిన శరీరంతో మళ్ళీ లేస్తాం. నువ్వు దేవుని నమ్మితే ఈ శరీరం ఉండదుగా, ఇది మట్టికి మట్టిగా మారిపోతుంది. మహిమ శరీరంతో లేపబడతాం. నేను ఒక్కటే చెప్తున్నా, మన సంఘానికి వస్తున్న కొంతమంది బిడ్డలు దేవుని రాజ్యానికి పోయినరు, వాళ్ళను మహిమ శరీరంతో చూస్తామనే నిరీక్షణ నాకున్నది. ఎందుకంటే నాకు తెలుసు భయము, భక్తి, విశ్వాసం దేవుడంటే ఎంత నమ్మకం ఉందో అట్లుంటేనే వస్తారు మందిరానికి. భయం లేని వాళ్ళు అంత వస్తారా? భక్తి లేని వాళ్ళు వస్తారా మందిరానికి? రారు. నేను మీకు చెప్తున్నా, జీవితంలో భక్తి, భయం, విశ్వాసం, రక్షణ అనేది మీరు దయచేసి పొందుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి తర్వాత తెలుస్తుంది. నా మాట బైబిల్ వాక్యానుసారంగా నరకం అనేది ఉంటుందని. ధనవంతుని గురించి నేను మీకు చెప్తున్నా, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి ఎక్కడ పాతి పెట్టబడ్డాడు. వాణ్ణి కూడా ధనవంతులు అయితే మాత్రం సత్యం ఉంచుకుంటారా? అరే మంచోడు బాగా ధనం ఉన్నదంటే స్మెల్ రాదా? 2 days 1 day లోపల ఎత్తే అంటారు అన్నారా? ఎంత మంచి బాడికైనా స్మెల్ వస్తుంది, తీసేయండి. ధనవంతుడు కూడా పాతి పెట్టబడ్డాడు. 5 అన్నదమ్ములు, రోజు సుఖంగా తినేవాడు. కానీ అతని ఆత్మ ఎక్కడ వేదన పడుతున్నది? నరకములో. ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నా, మీరు నరకం పోవద్దని చెప్తున్నా. దేవుని వాక్యం తెలుసుకోండి, వినండి, నమ్మండి, పాపం నుంచి బయటికి రండి. మీ యొక్క పాత రోత జీవితాలను కడిగి వేసుకొని పరిశుద్ధులుగా బ్రతకండి. ఎందుకంటే నీవు సమాధి చేయబడవలసిన రోజు ఒకటి ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి నాకు దేవుని బిడ్డలారా, ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా. ఆదికాండం 35 చూడండి, 27వ వచనం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. అబ్రహామును ఇస్సాకును పరదేశు నుండి మమ్రేలో కిర్యతర్బకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. ఇస్సాకు బతికిన దినాలు ఎంత? 180 రోజులు. ఇప్పుడు బతకల్లా. నేను ఆయుష్కాలం గురించి చెప్తాను వినండి. ఆయుష్కాలం మొదలు ఆదాము తీసగా తీసుకుంటే 909 ఏళ్ళు ఉండే, 59 ఏళ్ళు ఉండే. క్రమంగా ఆయుష్ తగ్గిపోయింది మనుషులది. అప్పుడు దేవుడు చేసినప్పుడు 959 ఏళ్ళున్న మనుషులది మోషే దగ్గరకు వచ్చే వరకు 120 సంవత్సరాలే. ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చే వరకు 180 సంవత్సరాలే. ఎంత 100 సంవత్సరాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతుంది ఆయుష్? పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే లోకం, పాపము చేకూర్చుకునే. అలాగే పాపం మొత్తం నిండిపోయింది. సంపూర్ణ అంటే కామన్ అయిపోయింది. కానీ నరాంతకుల గుంపులో చేరొద్దు. చంపుకున్న వాళ్ళ పేరు మీకున్నదనుకో, యుగాయుగములు నరకానికి పోతారు. నరాంతకులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆ నరాంతకులు
ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు నువ్వు మూడో కన్ను నేను చూడలేదు, నేను చేసిన తప్ప అనుకోవచ్చు. ఒక్కరోజు నీ పాపమే నిన్ను పట్టిస్తుంది, నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. నువ్వు సమాధి చేయబడవలసినది. తీర్పైనాక కూడా జడ్జిమెంట్ వచ్చినాక బిడ్డ భూమి మీద 70 ఏళ్ళు ఆయుషిస్తే ఈ పాపం చేసినప్పో అగ్నిగుండానికి ధనవంతుడు పోయి అక్కడ కాలుకుంటే ఏమంటాను తెలుసా? అయ్యా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, పెద్ద మనిషి 5 సహోదరులు ఉన్నారు, ఈ వార్త జర వాళ్ళకి చెప్పమంటే ఏమంటాను తెలుసా? దేవుడు నన్ను గురించి చెప్పేటప్పుడు భూమి మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాట వింటే నా మాట విన్నట్టే. నేను మీకు చెప్తున్నా, సమాధి మీరు అందరు చేయబడాలి. మన అందరికి ఇందెట్లా కట్టుకున్నామో అందరికి ఉంటుంది సమాధి. సమాధి నాకు ఉండదు అనుకోవద్దు, అది ఖచ్చితం. అందుకే నువ్వు సమాధి పాలు కాకముందే దేవుని తెలుసుకో, ప్రభువులో భక్తి ఉండు, భయంగా బ్రతుకు, రోజు ప్రార్థన చేసుకో. ఈ భూమి మీద కృపాక్షేమములు ఎంట వస్తాయి. దేవుణ్ణి మర్చిన జనాంగం, దేవుని విడిచిన జనాంగం చాలా కష్టం పాలవుతుంది. దేవుని బిడ్డలారా, మీకు ఇంకా షార్ట్ గా చెప్పుకుంటూ వస్తా. అదే ఆదికాండం 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చూడండి. చనిపోయిన కాడ మనకి ఏముంటది? ఏడుపు ఉంటది. అమ్మా, యోసేపు చాలా నీతిమంతుడు, కానీ యాకోబు ఏమైంది? చనిపోయిండు. తండ్రి ముఖం మీద పడి ఏడ్చిండు. ఎవరు? యోసేపు. చదువు. ఇక్కడ చూడండి, చచ్చిపోయినాక సుగంధ ద్రవ్యాలు, మనం కొత్త బట్టలు కడతాం చూడు. ఈ సాంప్రదాయం అంతా బైబిల్ నుంచే వచ్చింది. వింటున్నా, ప్రతిది కూడా బైబిల్ నుంచే వచ్చింది. సుగంధ ద్రవ్యాలు తెచ్చి తన తండ్రి శవాన్ని సిద్ధపరచవలనని వైద్యులకు ఆజ్ఞాపించండి. యోసేపు రాజు కదా, మా డాడీ సమాధి చక్కగా బాడీని సుగంధ ద్రవ్యాలు కొత్త బట్టలు ఇచ్చి చక్కగా సెట్ చేయమని చెప్పిండు. దేవుని బిడ్డలారా, తగిన రీతిన సమాధి చేయడం చాలా గొప్ప విషయం. కొంతమందికి తగిన రీతిగా సమాధి చేయబడరు. పేరు పెద్దగా ఉన్నా, ఆస్తి ఎక్కువ ఉన్నా కూడా సరైన రీతికి ఉండదు సమాధి. కానీ తగిన రీతిన సమాధి చేయడం చాలా దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు యోసేపు, యాకోబు బ్రతికిన సంవత్సరాలు ఎన్నో అందులో రాయబడి ఉన్నాయి. 145 సంవత్సరాలు ఉంటాయి. మీరు చూడండి బైబిల్లో. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మనందరికీ ఏమున్నది? సమాధి ఉన్నది. నేను పోను సమాధికి, నేను ఇప్పుడు బలంగా ఉన్నానంటే కాదు. రేపు ఏం జరుగుతుందో నువ్వెంత చదివినా నీకు తెలియదు, నువ్వెంత సంపాదించినా నీకు తెలియదు. స్పాట్ డెత్ అనేది కన్ను మూసి తెలిసినంత లోపలనే వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మరణం అనేది ఎవరింటికి పోతారని కిటికీలు పట్టుకొని చూస్తారట. విరసమన్న ఇట్లా కిటికీలు పట్టుకొని చూస్తారట. ఎక్కడికి పోవాలి? ఎవరిని అటాక్ చేయాలనేది. మరణాన్ని జయించాలంటే ప్రార్థన చేయాలి, ఇజ్కియలా కన్నీరు కావాలి, రక్షణలో మనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రాయంలో చనిపోయిందనుకో, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఉండదా? నేను మీకు చెప్తున్నా, మీ పిల్లలు మీరు దీర్ఘాయుష్మంతులై బ్రతకాలంటే దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతకాలి. ఇంకా యోసేపు అంత్యక్రియ ఎట్లా చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 22 నుంచి 26 వరకు. యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించి యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచెను. చూడండి, కొంతమంది వాళ్ళకు దీర్ఘాయుష్ బాగుంటది. యోసేపు ఎన్ని తరాల పిల్లలను చూసిండు? 3 తరాల పిల్లలను చూసిండు. చాలా ధైర్యుడు యోసేపు. యోసేపు జీవితాన్ని తీసుకుంటే స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డాడు. నిందలు, అవమానాలు, అన్నదమ్ములే గోతులేయడం, అమ్మడం,
దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఐగుప్తు దేశానికి రాజాయండు. అలాంటి యోసేపు ఎన్ని తరాలను చూసిండు? 3 తరాలను చూసి ఆయన ఎంత ఏజ్ వరకు మృతి పొందిండు? 110 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన చనిపోయిండు. నేను ఇప్పుడు 110 బతుకుతామా అమ్మా? బతుకుతామా? పేతురు ఏమంటాడో చెప్తా ఒకసారి తీసుకుని. మన ఆయుష్ ఎట్లున్నదో పేతురు 1 పేతురు 1 అధ్యాయం 24 చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి 1 పేతురు 1 అధ్యాయం 24 వచ్చినాం చూడండి. అయ్యా ఇక్కడ ఒక్కరు కుడికొచ్చటందే కాదు, సర్వ శరీరులు. నువ్వు ఏ కులం అయితే, ఏ జాతి అయితే, ఏ మతం అయితే నువ్వు పెట్టుకునే కదా ఇవన్నీ జాతులు, కులాలు, మతాలు. నీ నీ విలువేందో తెలుసా? గడ్డి పువ్వు, గడ్డి. మనుషుడా నువ్వు గడ్డివే. గడ్డి పొద్దుగాల పెరుగుతుంది, సాయంత్రం వరకు వాడిపోతుంది. మళ్ళీ అమ్మ వచ్చినాం. సర్వ శరీరులు, ప్రపంచంలో ఉన్న సర్వ శరీరులు గడ్డిని పోలినవు. నీ అందం, నీ సంపాదన అంతా గడ్డే. మనం ఇది లేదు అది లేదని కలవరం వద్దు. ఈ భూమి మీద బ్రతుకుతాను, సాటిస్ఫైగా బ్రతుకు. ఎట్లా సాటిస్ఫై అవుతుందంటే, అక్రమం చేసి నువ్వు ఆస్తి సంపాదించుకొని పెంచుకున్నంత మాత్రం నీకు ఉంటుంది అనుకోకు. నీ అందము, నీ యొక్క జీవితం గడ్డి పువ్వు. కాబట్టి పేతురు చెప్తాడు, 70 ఏళ్ళు 110 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎక్కడి దాకా వచ్చింది? ఇప్పుడు పేతురు ఎక్కడి దాకా తీసుకొచ్చిండు? మన ఆయుష్ను గడ్డి పువ్వు దాకా తీసుకొచ్చిండు. చదవమ్మా వచ్చిన. చూడండి, మనిషికి ఉండే అందం ఎప్పటికుంటారా? ఇలా అందంగా ఉన్నాడు 60-70 ఏళ్ళు రాగానే కంటగానే పడాయి, ఉన్న పనులు చూసిపోతాయి, పరిస్థితి నడవరాదు. ఆ పరిస్థితి ఏంది? ఇప్పటికైనా ఈ నడవడిక, ఈ సొసైటీలో జరిగే ఈ వాక్యాన్ని ముక్కుసూటిగా దేవుడు మనకు నేర్పిస్తుండు. మన అందమంతా గడ్డి పువ్వు. చదవమ్మా. చూడండి, పొద్దున వికసించినప్పుడు గడ్డి పువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పువ్వులను చూసినప్పుడు అబ్బా అనుకుంటాం. అవి వాడిపోతే ఎవరైనా పెంచుకుంటారా? ఉంచుకుంటారా దగ్గర? గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. వాక్యం. అందుకే దేవుని వాక్యం నమ్మాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా తెలుసా? బయట అక్కలు సమాధి చేయబడవలేను. ఇల్లు ఎట్లా కట్టుకున్నామో సమాధి మనకు ఉండాలి. నిన్న పోయినప్పుడు అక్కడ ఆరోగ్యం వాళ్ళు కుటుంబ సమాధి కట్టుకుంటాను. చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఒక్క విషయంలో. ఎందుకంటే అది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సమాధి యేసు ప్రభు కంటే ముందు అరిమత యేసు కూడా ముందే సెట్ చేసుకున్నాడు. ఇల్లు ఇంత పెద్ద లక్షలు పెట్టి కట్టిస్తాం, సమాధిని కట్టుకునే తెలివి లేదు మనకు. ఎందుకు లేదంటే మనకు రాదు అనుకుంటాం. మరణం అందరికి వస్తుంది. మరణం ఏదైనాగా మరణము అందరికి వస్తుంది. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోడు. నువ్వు చదువున్నా, పదవి ఉన్నా, హోదాలో ఉన్నా సడన్ గా వచ్చినప్పుడు అప్పటిదప్పుడు ఆపదప్పుడు గంటంతా పెట్టే ప్రయోజనం ఏంది? దేవుని బిడ్డలారా, మనము సమాధి చేయబడవలేను. ఇక్కడ యోసేపు ఎన్నేళ్ళకి చేయబడ్డాడు? 110 సంవత్సరములకు సమాధి చేయబడ్డాడు. ఇంకా నేను మీకు చెప్పి నేను ముగించేస్తా, దయచేసి తీసుకోండి. బైబిల్స్ చూడండి. 1 సమయం గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూడాలి. 1 సమయం గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశం సమాధి చేసిన తర్వాత కొంతమంది ఇక్కడ మీరు గమనించాలి. కొంతమంది పొలాల్లో, కొంతమంది చెరుకల కాడ సమాధి చేసి బైబిల్లో కూడా.
కానీ ఈ సామ్యేలు ఒక ప్రవక్త. ఈయనని ఎక్కడ పెట్టిండ్రు? ఇంటి ఆవరణంలో కంపౌండ్లోనే పెట్టుకున్నారు. అట్లా పెట్టుకోవడం కూడా తప్పేం కాదు. వింటుందా? సామ్యేలుని ఎక్కడ సమాధి చేసిండ్రు? ఈయన ఒక ప్రవక్త, ఇశ్రాయేళ్లకు అన్ని జరిగేది చెప్పేది, జరగబోయేది చెప్పేది, రాజులకు కూడా సలహాలు ఇచ్చింది ఈ సమయంలో. ఈయన చెప్పిందంతా జరిగింది. కానీ ఇంత మంచి దైవజనుడైన ప్రవక్త అయిన సమయంలో ఒకరోజు మరణం వచ్చి పాతి పెట్టబడవలసి వచ్చింది. నువ్వు గుడికొస్తే పాతి పెట్టే సమయం వచ్చినప్పుడు పాతి పెట్టుతారు. అయ్యో గుడికి పోయిళ్ళు ఎందుకు వచ్చిందంటే అంతే. ఆయన ఎన్నేళ్ళు బతికిందో చూడండి, రాయబడ్డదా చూడండి. అతని ఇంటి నివాసంలోనే సమాధి చేయబడ్డది. దావీదు గురించి కూడా 2 రాజులు చూడండి. ఇంకోటి చెప్తా, 1 రాజులు 2వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. చూడండి, ఒకటో రాజులు 2వ అధ్యాయం 1వ వచనం కాదు. దావీదు మరణకాలము సమీపింపగా అతడి కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. మనం చాలా బాధపడతాం చనిపోయినప్పుడు. కానీ దావీదు చనిపోయేటప్పుడు తన కుమారుడిని వెళ్ళి చేయమని చెప్తాడు. లోకులందరూ పోయే మార్గంలో బిడ్డ నేను పోతాను, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడొద్దు. ఎలా ఉంటారో భూమి మీద ఏమని చెప్తాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. లోకులందరూ పోయే మార్గంలో నేను పోతానా? ఈ భూమి మీద చావకుండా బ్రతికే నరుడు ఉన్నాడా? లేడు. నువ్వు ఎంత పుడిలోని విద్యలని పూర్తి చదివినా, దేశాన్ని కొల్లగొట్టి ఆస్తి కూర్చొని పెట్టుకున్నా, నువ్వేం చేసినా అందరు వెళ్ళవలసిన మార్గం వెళ్ళిపోవాలి. ప్రవక్తలు పోవాలి, పాస్టర్లు పోవాలి, ప్రార్థన చేసేటోళ్ళు పోవాలి, అందరు కూడా పోవాలి. వింటున్నా? అందరికి ఉన్నది మరణం. ఏ ఒక్క శరీరం తప్పించుకోలేడు. మరణం ఉన్నది కాబట్టి పాపం చేయొద్దు. బైబిల్ చెప్పిన దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు ప్రభుతో ఉండే భాగ్యం సంపాదించుకుంటాం. ఎందుకంటే ఇది 70 ఏళ్ళ యాత్రలో సగం సగం అయిపోయింది మన లైఫ్. అవునా? ఇంకా 30 ఏళ్ళు బతికేటోళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళు బతికేటోళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు బతికేటోళ్ళు ఉన్నారు. ప్రభు పిలుపు వస్తే అందరం వెళ్ళిపోవాలి. కాబట్టి నేను మీకు చెప్తున్నా, దావీదు తన కొడుకు రాజు సొలొమోను పిలిచి, కొడుకా సొలొమోనా, అందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా పోతాను. ఎక్కడికి? మరణానికి. చదువురవి. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. చూడండి కొడుకా, దావీదు సొలొమోను అందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నా కదా, చచ్చిపోతున్నా. నువ్వు ధైర్యం తెచ్చుకొని బతుకు భూమి మీద. దేవుని ధర్మశాస్త్రమును, ఈ బైబిల్ను పాటించు. దేవుని ఆజ్ఞలను మీరకు. ఇప్పుడు నేను మీ అందరూ చెప్తున్నా, మన ఇంట్లో మరణం రాని, కష్టం రాని, రోగం రాని, అప్పులు రాని, ఆస్తి కొని, రోగం ఏదన్నా జరగని, దేవుని ధర్మశాస్త్రాన్ని మనం పాటించినప్పుడు మనము భూమిలో చక్కగా ఉంటామా? ఆయన మార్గమును అనుసరించిన ఎడల, ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచు. చూడండి, నువ్వు భయపడి దేవుని వాక్యానికి భయపడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నువ్వే పని పూనుకున్నా సక్సెస్ఫుల్ అయితే. నువ్వే పిడికలు విత్తనాలు పెట్టుకొని పోయి వేదదాళ్ళు విస్తారమైన పంట పోతావు. నేను అనుభవించి చెప్తున్నా. మీరే పనైనా చేయి, దేవుని ముందు పెట్టుకో. దేవా, ఈ పని నీకు అప్పచెప్తున్నా, దీవించమని ప్రార్థన చేయి. ఉద్యోగంలో చేయి, నీ ఆరోగ్య విషయంలో చేయి, దేవుడు దీవిస్తాడు. చాలా మందికి మర్మం తెలియదు. దావీదు జీవితంలో అనుభవించి తన కొడుకైన సొలొమోను రాజును పిలిచి చెప్తాడు, కొడుకా, అందరు పోయే మార్గాల్లో నేను పోతున్నా, నువ్వు ఈ ధర్మశాస్త్రం, ఈ బైబిల్ను పాటించు.
ఇలా రాసిన న్యాయ విధులు కట్టడలను పాటించినప్పుడు నీ జీవితంలో నువ్వే పని కూరుకున్నా సక్సెస్ అవుతుందని చెప్తుండు. ఇవాళ నా సంఘానికి నేను మీకు చెప్తున్నా, మీరు దయచేసి విగ్రహారాధన వైపు తిరగకండి, లోకంలో ఉన్న పాప పనులు చేయకండి, పరిశుద్ధులుగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఎదగండి. మీరు అట్లా ఎదిగినప్పుడు ఒక్కరోజు ప్రభుతో ఉండే భాగ్యం ఉంటుంది. భూమి మీద కూడా క్షేమం, నెమ్మది, శాంతి, సమాధానం, స్వస్థత దేవుడు మీకు ఇస్తాడని మీకు తెలియజేస్తున్నా. చదువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. చూడండి, ఇవన్నీ గైకొని కొడుక అని చెప్పి చనిపోయే ముందు దావీదు సొలొమోను రాజు చెప్తాడు. నేను బ్రతికినప్పుడే చెప్తాను, ఇవి గైకోనండి. మనకు ముందున్నది ఏంటిది? సమాధి. సచ్చినాక మీకు ఎన్ని నేను చెప్పి తినబడతాయా? బతుకున్నప్పుడే గుణం మార్చుకోండి, బ్రతుకున్నప్పుడే బుద్ధి మార్చుకోండి, బతుకున్నప్పుడే పాపం చేయకండి, బతుకున్నప్పుడే తాగకండి. దేవుని రాజ్యాన్ని మీరు వారసులు కావాలంటే వాక్యానుసారంగా ఉండండి. ఇంకా మనం ఎట్లాంటి మనం మనిషి విలువేందో ఒకసారి చూడండి. కీర్తనలు 103, 14, 16 వచనం. మనిషి నీ విలువెంత, నువ్వెంత, నీ బతికెంత చూడు. బైబిల్ ఏం చెప్తుందో చూడాలి. కీర్తనల గ్రంథం 106. చూడండి, నీవు నిర్మింపబడిన రీతి ఎవరికి తెలిసింది? దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. నువ్వు భూమి మీదకి వెళ్ళి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతావో, చెల్లె ఏ సంవత్సరం పోతావో తెలుసు. మనము నిర్మింపబడిన రీతి చూడండి. తల్లి కడుపులో మనకి ఎంత రూపం, ఇటు అటు బోన్స్, ఆ నోస్, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇచ్చి ఫార్మేషన్ ఎట్లా క్రియేషన్ చేసిండో, ఎట్లా దేవుడు సృష్టించిండో, మనము నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉన్నది. ఇంకా మనము బంగారమా? వింటుందా? మనము మట్టివారమని ఆయన మనములా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆదాము చేసినప్పుడే చెప్పిండు, ఆదామా నిన్ను నేల నుంచి తీసినాను, మన్నే కనుక తిరిగి మట్టి అయిపోతావు. ఇక్కడి దావీదుకు వచ్చే వరకు దావీదు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఏం చెప్తాడు? ఆయన మనములా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళంతా మట్టే, మనం మట్టే. మంత్రివైనా నువ్వు మట్టివే, ఆఫీసర్ అయినా మట్టివే. అబ్బో, దీనికి ఎంత సెంటులు పెట్టినా నువ్వు మట్టివే. నీ విలువ నథింగ్, ఏమీ లేదు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని? మట్టివారమని, మట్టి మనుషులమని జ్ఞాపకం చేసుకున్నావు. రే మట్టి మనిషి, దేవుని తెలుసుకో, మహిమ కలిగిన దేవుని తెలుసుకో, ఆయనకి ఎంత పౌరుడు తెలుసుకో. ఏ ప్రవక్త అయినా, ఏ పాస్టర్ అయినా, ఏ సేవకుడైనా తిరిగి మట్టి అయిపోవాలి. ఏ యాజకుడైనా, ఏ బిషప్ అయినా మనము మట్టి వారమని తెలుసుకోవాలి. ఈ హోదాలు, డిగ్రీలు, రెవరెండ్లు మనం పెట్టుకున్నాం కదా, ఈ చదువులు, క్వాలిఫికేషన్లు మనం పెట్టుకున్నాయి కదా ఈ భూమి మీద సాటిస్ఫై కొరకు. ఇవి మనం పెట్టుకునే డిగ్రీలే. చచ్చిపోయేటప్పుడు నేను బీటెక్ అను, ఎంటెక్ అను, సివిల్ ఇంజనీర్ అని పట్టుకపోతామా? అన్ని విడిచిపెట్టుకోవాలి. ఏమవుతాయి తెలుసా? నీతో వచ్చును, నీ పాపంలే. అందుకే మీరు ఎట్లుండాలి తెలుసా? మనకు సమాధి ఉన్నది. ఎప్పుడైనా నన్ను సమాధి చేస్తారు. నేను పరిశుద్ధంగా ఉండాలి, ప్రభుతో బ్రతకాలి. ప్రభు తిరిగి వచ్చినప్పుడు నేను లేపబడాలి. ఇది 70 ఏళ్ళ యాత్ర. కానీ అక్కడ ఎన్నేళ్ళు ఉంటుంది తెలుసా అన్న? యుగాయుగములు ఉంటాం. అక్కడ ఆకలైనను, దప్పికైనను, కన్నీరైనను, కష్టమైనను ఉండదు. వింటున్నా? ఆకలి ఉండదు, ఎల్లప్పుడూ ఆనందమే. ఆ మహిమగల నగరానికి మీరు రావాలి. సంగమా, మీరు రావాలి. మనం సమాధి చేయబడాలి, ప్రభు రాకట్లో ఎత్తబడాలి. నేను చెప్పే వాక్యాన్ని బట్టి దయచేసి పాపం నుంచి బయటికి రావాలి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కటి ముగిస్తా. లాజరు కూడా చనిపోయాడు.
ఈ భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు తిని పడేసిన రొట్టె ముక్కలతోటి తన కడుపు నింపుకున్నాడు. కానీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కష్టాన్ని అనుభవిస్తూ, వేదనను అనుభవిస్తూ, రోగాన్ని అనుభవిస్తూ బ్రతికిండు. కానీ అతడు చనిపోయినప్పుడు అతని ఆత్మను ఎవరు తీసుకుపోయినారు? దేవదూతలు తీసుకుపోయినాయి. ఇప్పుడు మనం గంభీరంగా పాతి పెడతాం, కానీ లాజర్నంత ఎవరు పాతి పెట్టిరు? ఆయన పురుగులతో ఉన్నాడు, ఆయన భయంకరంగా ఉన్నాడు, పట్టుకోవడానికి అసహ్యంగా ఉన్నాడు. కానీ వాడు మంచిగుండి చనిపోయినా కూడా గదే బాడీ, ఈ రోగంతో చనిపోయినా గదే బాడీ, అంతే కదా. గంభీరంగా పాతి పెట్టబడినోడు నరకంలో కాలుతాడు, మరి మామూలుగా తీసుకుపోయి పూడ్చిపెట్టబడినోడు దేవునిలో మనం ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. దేవుని ద్వారా సమాధి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అబ్రాహాం సమాధి చేయబడ్డాడు, షారా సమాధి చేయబడ్డది, ఇంకా యోసేపు, యాకోబు, దావీదు అందరూ సమాధి చేయబడ్డారు. కానీ నేను మీకు ఒక్కటే చెప్తున్నా, యేసుప్రభు కూడా సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు. మనం కూడా లేస్తాం, విశ్వాసులమై దేవుని బిడ్డలమైనప్పుడు లేస్తాం. మధ్యాకాశంలో ప్రభుతో పాల్పంచుకుంటాం. మనం అక్కడ చాలా ఆనందం ఉంటుంది, ప్రభు దగ్గర మనకు చాలా మెప్పు ఉంటుంది. అందుకే 70 యాత్రలో ప్రభుతో కలిసి సాగిపోదాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. కాబట్టి ప్రభు వచ్చే వరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన మార్గంలో నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం. ఇంతవరకు తండ్రి మేము నీ వాక్యాన్ని విన్నాం. ఈ లోకంలో కొన్ని రోగాలు, కొన్ని శ్రమలకు మేము భయపడుచున్నాం. కానీ మాకు మరణం ఉన్నదనే విషయం మీరు మాకు తెలియజేస్తున్నారు. దేవా, మేము మరణం పాలు కాకముందే నీ శక్తిని మేము పొందుకుని నీ రాజ్యానికి వారసులను ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. లైవ్ ఇంట్లో కుటుంబాలను బలపరచండి. ఏ బిడ్డలు ఏ బాధలు, ఏ శోధనలు, ఏ ఆర్థిక సమస్యలు సరిచేసి ఈ భూమి మీద వారికి క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని విన్న వాక్యమును వారి హృదయంలో ఉంచుకొని మాకొకరు సమాధి ఉన్నదని నిరీక్షణ కలిగి బ్రతికి మిమ్మల్ని అనుదినము ప్రార్థించుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.